ఫ్రెండ్ ఇదిగోండి మా ఇంట్లో చెత్త చూడండి ఎంత ఉంది అసలు. మా వారైతే ఇదంతా క్లీన్ చేస్తున్న కబోర్డ్లో. సరే అని కాసేపు అయితే భోజనం చేసేసుకొని ల్యాప్టాప్లో అవన్నీ జాబ్ సంబంధించిన ఏం చూశారు. ఆయనకి ఏమొచ్చిందో ఏమో కానీ వాళ్ళైతే ఇలా చదువుతున్నారు. ఇదిగోండి ఎంత చెత్త అయితే వచ్చిందో కాగితాలు ఇవన్నీ దిగి చదివినప్పుడు చాలా కాగితాలు అయితే స్టాక్ ఉండిపోయినాయి. నేను కూడా కబోర్డ్లో పెట్టేశాను. సరే నేను చూడలేదు, పాప మా ఆయనే చదువుకుంటున్నారు. ఇదిగోండి ల్యాప్టాప్ అయితే ఛార్జింగ్ పెట్టేశారు కదా. ఆ తర్వాత అయితే ఏం చదువుతున్నారు ఇవన్నీ మా ఆయన ఫైళ్ళు, అంటే ఆయన జాబ్ చేసేవి, అంటే అంటే ఆయన చదివినప్పుడు ఇవన్నీ జాబ్స్వి అవన్నీ డిగ్రీస్ డాక్యుమెంట్స్. తర్వాత అయితే ఇదిగోండి చూడండి ఎంత అయితే వచ్చిందో మా ఇంట్లో. నేను చదువుతున్నారు పాప ఆయనే, చాలా చదివారు. అసలు నాకైతే ఇలా సండే ఇంట్లో ఉండకపోవడమే మంచిది. చాలామంది లేడీస్ ఏమనుకుంటారంటే ఇంట్లో ఉంటే అబ్బా జెంట్స్తో ఎంజాయ్ చేసుకోవచ్చు అనుకుంటారేమో. నాకైతే ఈయన ఉంటేనే పెద్ద బోరు నాకు అసలు. ఈయన లేకపోతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆయన లేకపోతేనే ఇదిగోండి నేను ఈయన కామ్గా ఉండలేపాయని కదిలి సరే అని చదువుకుంటున్నారు. సరే నేనేం చేస్తానంటే ఇక్కడైతే 2 గంటలు పడుకున్నాను. లేజర్లో చెత్తంతా ఇలా చూస్తే నాకైతే మెంటలు ఎక్కుతుంది. ఇప్పుడే ఇల్లంతా అది కూడా అంత నీట్గా అయితే ఊడ్చేసాను. మళ్ళీ ఇల్లంతా రోత చేసేసారు. సరే అని ఆయన కాల్ చేసుకున్నాను. టీ బట్టి ఇచ్చేసాను. టీ తాగేసుకొని చదివేసుకుంటున్నాను చక్కగా. చదువుకోవడం వల్ల ఇలా అయితే జెంట్స్ అయితే సండే ఉన్నప్పుడు నాకైతే పని చేస్తాడు నాకైతే తెలియదు. కానీ మా వారైతే ప్రతి సండే ఏదో ఒకటి గెలుపుతూనే ఉంటారు. మామూలుగా అయితే కూర్చోరు ఆయన. మొన్న అయితే మన సండే అయితే వాషింగ్ మిషన్లో అయితే పోయిన సండే అయితే వాషింగ్ మిషన్ పాడైపోయి అదే చేపించేశారు ఆయన. చూడండి మా ఇల్లు అయితే ఇలా ఉంటుంది. ప్రతి సండే మీ ఇంట్లో ఎలా ఉంటుంది నాకైతే కామెంట్ చేసేయండి. మా ఇల్లు అయితే ఇలా ఉంటుంది. మా రూయి పాప అయితే మా భోజనం చేసేసుకొని పడుకుంది, తనైతే లెగలేక. ఇంకా మా వారైతే కూర్చోలేక ఖాళీగా పాపం ఇల్లంతా చదివి పెడుతున్నారు నాకే. చూడండి నేనైతే వాళ్ళ చికెన్ కర్రీను చారు అయితే చేశాను. తర్వాత అయితే మా మమ్మీ వాళ్ళైతే చికెన్ బిర్యానీను మటన్ బిర్యానీ చేసి పెట్టారు. సరే మా మమ్మీ ఇచ్చి పంపించింది మా నాన్నతో. తినే చక్క పడుకున్నాం ఫ్రెండ్. ఇదే మా సండే ఎంజాయ్మెంట్. బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంది ఏంటో చేస్తాను. ఇంకో 5 మినిట్స్లో మేమైతే బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటని కూడా మీకు సర్ప్రైజ్ చూపిస్తాను. సార్ చూడండి చాలా మీరైతే థ్రిల్గా అంటే థ్రిల్ అయితే మీరు ఇంకా ఆనందం పడేది చూపిస్తాను. అదేంటిదో మీకు చాలా సర్ప్రైజ్గా అనిపిస్తుంది. అదేంటంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడండి మా టేబుల్ ఫ్యాన్ అయితే ఏంట్రా బాబు కర్మ అన్నట్టు చూస్తుంది. ఇంకా చక్కగా మా ఆయన ఇలా చదువుతారు. మీ ఇంట్లో మీ ఆయన బంగారం లేదా నాకైతే కామెంట్ చేస్తాం. మా ఇంట్లో అయితే మరీ బంగారం. లేడీస్కి అయితే నా వరకు అయితే మా ఆయన నాకు దొరకడం అయితే చాలా అదృష్టం. మరి మీకు అదృష్టం లేదా నాకైతే తెలియదు. కానీ మా ఆయన అయితే పాపం ఏనాడు ఆయన ఖాళీగా ఉన్నాడు. చక్కగా చదివి పెడతారు. ఇంట్లో ఏదైనా పని ఉన్నా కూడా హెల్ప్ చేస్తారు. ఇలా చాలామంది హెల్ప్ చేస్తారు కూడా. నాకైతే ఈయన దొరకడం అయితే చాలా అయితే ఇంట్లో సమస్యలు అనేది నాకేం ఉండవు. ఎందుకంటే ఇద్దరం బాగానే ఫేస్ చేసుకుంటాం. ఏదో వచ్చినా నేను ఆయనకే చెప్పుకుంటాను. అలా చేసుకోవడం వల్లే మనకి ఇలాగ లైఫ్లో లాంగ్లో మనిషి మనకి తోడు నీడగా ఉండేది. కాబట్టి ఏదైనా మన హస్బెండ్తోనే షేర్ చేసుకునేది. చూడండి ఆయన ఇలా చదివేస్తారు. పొద్దున్న లేకపోతే ఆయనే పాలు ఇవన్నీ వేడి చేసుకుని ఆయనే తాగేస్తారు. నేనైతే 9 5 అయితే లెగిస్తాను. మళ్ళీ చల్లగా ఉంటే మాత్రం పడుకొని 9 అయితే లెగిస్తాను. సరే డైలీ రొటేషన్ అయితే వాకింగ్కి వెళ్ళి వచ్చేసుకొని మళ్ళీ అయితే టిఫిన్ చేసుకొని అయితే వెళ్ళిపోతారు ఆయన ఇది జాబ్కి. ఇంకా నేను లెగిసి వంట క్యారేజ్ కడితే ఒక క్యారేజ్ తీసుకుని వెళ్తారు. అంతగా ఏం విసికిచ్చారు బాబు. ఆయన వంట కూడా ఆయనే చేసుకుంటారు. ఎక్కువగా నేను వంట చేయాల్సిన కూడా అవసరం లేదు, ఆయన చేసేసుకుంటారు. వీడియో నచ్చితే లైక్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్.